సుమారు 2 లక్షల సుమారు పెన్షన్లో ఏ విధంగా తగ్గినాయి, ఎందుకు తగ్గినాయి అనేటువంటిది తగ్గటంలోని మాకున్న సమాచారం ప్రకారంగా చాలా మందికి ఇనెలిజిబుల్ అని రకరకాల ఆక్షన్లతోటి తీసేశారనేటువంటిది మాకున్నటువంటి సమాచారం. దాంట్లో భాగంగానే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు వాళ్ళకు ఉన్నటువంటి సర్టిఫికేట్లన్నీ వెరిఫై చేయటం, మరి వాళ్ళు మంచానికి పరిమితమై ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, లేవలేనటువంటి వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు లేని అనేక రకాలుగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళ పెన్షన్లో మరి ఏ రకంగా రకరకాల కారణాల వల్ల తగ్గించేటువంటి ఏర్పాట్లు చేయడం అనేటువంటి చాలా అన్యాయం. ఇది జూన్ 2024 నాటికి 65,18,496 పెన్షన్లు ఉన్నప్పుడు 1/2/2025కు 63,59,907 పెన్షన్లు ఉన్నాయని తెలిపినప్పుడు సుమారుగా 1,60,000 నుంచి 2 లక్షల పెన్షన్లు వీళ్ళు తీసేశారు అధ్యక్ష. కానీ ఆన్ రికార్డ్ ఇప్పించిన సమాధానంలో గౌరవ మంత్రి గారు ఏమని చెప్పారంటే 14,967 పెన్షన్లు మాత్రమే తీసేశామని చెప్పారు అధ్యక్ష. కానీ ఇక్కడ మీరు 2024 జూన్ నాటికి తీసుకొని ఇప్పటి వరకు ఫిబ్రవరి 1 వరకు తీసుకుంటే 1,60,000 నుంచి 2 లక్షల పెన్షన్లు తీసేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు చెప్పిన ఆన్ రికార్డ్ అధ్యక్ష, ఇది ఆన్ రికార్డ్ వాళ్ళు చెప్పిన దాని సమాధానం ప్రకారం అధ్యక్ష. వీళ్ళు ఏం చెప్తారు అధ్యక్ష, డేటా డ్రివెన్ అప్రోచ్ ఫాలో అవుతున్నాం, డేటా డ్రివెన్ అప్రోచ్ లో పెన్షన్లు తీసేస్తామని చెప్పుకుంటూ వస్తూ గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 6 పాయింట్ వెరిఫికేషన్ ఉండేది అధ్యక్ష పెన్షన్లకి. వేరే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 13 పాయింట్ వెరిఫికేషన్ పెట్టారు అధ్యక్ష. ఒకటి అధ్యక్ష. రెండోది, మూడోది అధ్యక్ష, ఈ పెన్షన్లు తీసే దాంట్లో ఇందాక త్రిమూర్తులు గారు చెప్పినట్టు డిజేబుల్డ్ సెక్షన్ పీపుల్కి 15 డేస్ లోపు మీ సదరన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని చెప్తారు అధ్యక్ష. అధ్యక్ష, సదరన్ స్లాట్ దొరకడమే సుమారు 1 మంత్ పడుతుంది అధ్యక్ష. మూడోది అధ్యక్ష. నాలుగోది, డప్పు కళాకారులకి పెన్షన్లు చాలా బాగా తగ్గించారు అధ్యక్ష. దానికి ఏ పారామీటర్స్ వాడారో కూడా గౌరవ మంత్రి గారు చెప్పాలి అధ్యక్ష.